చాలా కష్టమైపోయింది, చాలా నా పనుల వల్ల నా యొక్క శరీరం చాలా బలహీనమైపోయింది. అయ్యో, నేను ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నేను లేచి మోకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, దేవునికి మొరపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని మనం చాలా వేదన పడుతూ ఉంటాము, చాలా బాధపడుతూ ఉంటాము. కానీ మనలో కలుగుతున్నటువంటి ఆ బాధ, మన యొక్క మనసులో కలుగుతున్నటువంటి ఆ ఆత్మ మూలుగు, ఆ యొక్క విన్నపము దేవుని దగ్గరికి చేరుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మన కష్టములో మనం మోకరించి చేయలేనటువంటి పరిస్థితిలో, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అయ్యో నేను దేవునికి స్తుతి చెల్లించలేకపోతున్నాను, అయ్యో దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతున్నాను, అయ్యో నా యొక్క శరీరం నాకు సహకరించటం లేదు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనముగా ఉన్నదని మనం ఎంతగానో వేదన పడుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఆ యొక్క మనసులో కలుగుతున్నటువంటి వేదన, ఆ మనసులో కలుగుతున్నటువంటి బాధ, ఆ మనసులో కలుగుతున్నటువంటి ఆలోచన అంతటినీ కూడా దేవుడు గమనిస్తున్నటువంటి దేవుడు, మన కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు.